వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మన యూట్యూబ్లో ఫస్ట్ వ్లాగ్ చేయబోతున్నాం అనమాట. నా ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో చూడండి. పెద్ద ఉండదు, అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి, అందుకోండి కొంచెం ఫన్నీగా ఉంటుంది. అది చూసి నవ్వనిపిస్తే నవ్వొస్తే నవ్వండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి టీ తాగడానికి ఏంటో గైస్ ఈ ఇంట్రోవర్టర్ బతుకు, ఎవరు వచ్చినా కానీ సిగ్గుపడతా చేయాల్సి వస్తుంది మొత్తం. సరే రండి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ప్రీషియస్ గ్లాస్ని తీసేసుకొని, నేనైతే మా అమ్మని కప్పే అడిగాను గైస్. మా అమ్మ మాత్రం నాకు స్టీల్ గ్లాస్ ఇచ్చింది, ఎందుకంటే మా అమ్మ ఇండియన్ మదర్ కాబట్టి. నీకు అర్థమవుతుందా? వాష్రూమ్స్గా అయితే వచ్చేసాను. ఏంటి మెస్క్ అని చెప్పి వాష్రూమ్స్కి వచ్చాను. మనకు కొంచెం లిప్స్టిక్ ఎక్కువైంది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. అసలు తినేసి చూస్తే బాగోదు, తెరిచిపోయి వెళ్ళిపోవడం మంచిది. పోయిందంటారా? దేనికంటే మా అమ్మ నా ఒళ్ళు కోల్పడుతుంది చాలా అనుకుంటా. ప్రజెంట్ ఈ ఫోన్ కూడా నేను అక్కడ తీసుకెళ్ళడానికి చాలా భయపడుతున్నాను. అయినా డేట్ చేద్దాం గైస్. ఈ మైక్ ఈ సెటప్ చూస్తే ఖచ్చితంగా కనుక్కుంటాను నేను యూట్యూబ్ చేస్తున్నాను. తెలియడమే తప్పలేదు, ఇప్పుడే తెలిస్తే ట్రోలింగ్ చేస్తారు గైస్. అందుకే కొంచెం ఫేమస్ చేసేయండి నన్ను. ఫేమస్ అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాను. మరి అయితే ఒక 2 minutes ఆగి లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పిచ్చా నీకు? కానీ వెళ్ళే వాళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట, మిత్ర ద్రోహులు. నన్ను వెళ్ళకుండా వెళ్ళిపోయారు. అంత మాట లేదు, ఇక్కడ 2 క్యాన్లు పెడతారు. ఒక దాంట్లో టీ ఉంటుంది, ఒక దాంట్లో మిల్క్ ఉంటుంది. ఇప్పుడు ఎందులో టీ ఉందో ఎందులో మిల్క్ ఉందో మనకు తెలియాలంటే ఆ కింద అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ మిల్క్ ఉంది, ఇక్కడ టీ ఉందని. ఎవరు అడిగాడు నిన్ను? షుగర్ వేసుకునే ప్రక్రియ అనమాట. 1 2 చాలు, డయాబెటీస్ వచ్చేస్తుంది, వెళ్ళిపోదు. ఈ పేపర్స్ ఏంటంటే నాన్ వెజ్కి పేపర్స్ పెడతారనమాట. మా వాళ్ళ లైన్ చూడండి, కాళ్ళకే సైన్యం అంటుంది. 2024 బ్యాచ్ ఎవరిది లేదు గైస్ అంత లైన్. 20 బ్యాచ్ ఉంది. మేము వాళ్ళు సేమ్ టు సేమ్ అనమాట. చాలా కాన్ఫిడెంట్ గా మిల్క్ ట్యాప్ ఓపెన్ చేసి కీవర్డ్ తెచ్చుకున్నాం గైస్. చాలా యావరేజ్ ఉంది. ఒకసారి పాట టీ బాగానే ఉంది గైస్, బాగానే పెడతారు, మనం తాగి పెడతాం అనమాట. ఇంకో విషయం చెప్పినా, జనరల్గా నేను టీ తాగను గైస్. ఇప్పుడు వ్లాగ్ కోసం ఈవినింగ్ అంటే టీ తాగుతారు కదా, అందుకోసం పట్టుకొచ్చుకుంటా. కానీ ఎక్కట్లేదు, పడేసి వచ్చేస్తాను. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. దరిద్రం దండయాత్ర చేస్తే మనిషి మాత్రం ఏం చేయగలరు చెప్పండి. చాలా కాన్ఫిడెంట్ గా వ్లాగ్ అంతా కంప్లీట్ చేశాను, కానీ మైక్ మాత్రం ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయింది. ఈవినింగ్ అంటే వ్లాగ్ అయితే నైట్ స్టార్ట్ అయ్యింది. ఏం జరిగిందంటే మన మైక్ సగం మధ్యలో చచ్చిపోయింది అనమాట. అది మనకు తెలియదు. మొత్తం వ్లాగ్ అంతా చేసేసిన తర్వాత లాస్ట్ లో తెలిసింది అనమాట ఆ విషయం. తప్పలేదు, ఇంకా మైక్ ని ఛార్జింగ్ లో పెట్టి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సరే అయితే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఈ వ్లాగ్ లో నేను నా బుక్స్ ని మీకు పరిచయం చేస్తాను అనమాట. చూడండి, ఇవన్నమాట. యాక్చువల్లీ అనాటమీ బుర్ర తింటారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వేరే వాళ్ళు తీసుకెళ్లారు. ఫిజియాలజీ దీని గురించి చెప్పనక్కర్లేదు, అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. ఇంకా కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దానికి ట్విన్ సిస్టర్ నడవడుతుంది. ఇదేనమాట. అది చూడడానికి మాత్రం ఇలా ఉంటుందండి. ఇది చూడండి, ఈ లోపల మ్యాటర్ ఏమన్నా చదివే విధంగా ఉందా? లేదు. ఒక డల్లర్ కూడా ఈజీగా పాస్ అయిపోగలరండి ఈ బుక్స్ చదువుకొని. నీకు తెలిసిపోయిందా? అవన్నమాట నా బుక్స్. బుక్స్ ఎలా ఉంటే చదువుకోవడానికి మన బుర్రలో ఉండాలి ఫ్రెండ్స్. రొంబ కష్టం బ్రో. సరే, ఈ వీడియో లాస్ట్ లో నేను మీకు ఒక పెయింటింగ్ చూపిస్తాను అనమాట. అది నేనే వేశాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే నేను దాన్ని చూపించబోతున్నాను. మీకు దానికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే 10కి ఎంత ఇస్తారో ఇవ్వండి. దానికి కావాలంటే మీకు అమ్ముతాను కూడా గైస్. దిష్టిగా మమ్మల్ని తగిలించుకోండి ముందర, బాగుంటుంది. మీరే చెప్పాలి, అది దిష్టిగా మమ్మల్ని తగిలిస్తారో వాళ్ళు పెట్టుకుంటారో. ఓకే, చూపించేస్తున్నాను. ఎలా ఉంది? నేనే గీసాను గైస్.
రంగోలీ పెయింట్స్తో గీసాను. మీరు అడిగితే ఇంకా గీస్తాను. చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోవడమే కాదు, లైక్ సబ్స్క్రైబ్ మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ చూసి నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.